ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే ముముక్షువికి శత్రువులు. ముముక్షువికి శత్రువులు ఎవరు అంటే నలుగురు ఉంటారు. అందులో ఒకటి భయం, పరిమిత జ్ఞానం, సిద్ధులు, వార్తక్యపు భావనలు. వీళ్ళు నలుగురు ముముక్షువుకి శత్రువులు. ఈరోజు మనం భయం గురించి తెలుసుకుందాం. ముముక్షువికి శత్రువులు అనే విషయంలో భయం గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా భయం అంటే ఏంటి చూడండి. భయం అంటే మనసులో కలిగే ఒక అస్థిరత, అంటే ఆందోళన. అంటే ఏం ఆందోళన? మనం ఏదో కోల్పోతామేమో, మన జీవితం ఏమవుతుందో, మన భవిష్యత్తు అవుతుందో, మనం సురక్షితంగా ఉంటామో లేదో, ఏదో మనకు జరిగిపోతుందేమో, ఇలా రకరకాలుగా మన యొక్క భావనలు ఉంటాయి. మామూలుగా మనకు కనిపించే భయాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదట మానవుడికున్న భయం చనిపోతామేమోనని భయం కదా. ప్రతి ఒక్కరికి భయం. మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు చాలా భయపడవాలి. ఇప్పుడు కొద్దిగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు చావు అనేది, ఆ భయం అనేది మనకు పోయింది. కానీ మానవుడికి ఏంటి? చనిపోతామేమోనని భయం. రెండవది, ఇతరులు ఏమనుకుంటారోనన్న భయం. మనం ఏ పని చేసినా, ఎలా తయారైనా, ఏం తిన్నా, ఏం చేసినా ఇతరులు ఏమనుకుంటారోనని భయం. ఇంకా మన దగ్గరున్న సంపద పోతుందేమోనని భయం. మనకు కావలసిన వాళ్ళు దూరం అవుతారేమోనని భయం. మన భవిష్యత్తు గురించి భయం. నన్ను మంచిగా చూసుకుంటారో లేదో, నాకు రేపటి నాడు సహాయం చేస్తారో చెయ్యరు, నన్ను ఎవరు చూసుకుంటారు. ఇవన్నీ మనకు సహజం, ఈ భయాలు. కానీ ఇవన్నీ ముముక్షువుకి పెద్ద అడ్డంకి. ఇంతకు ముముక్షు అంటే ఎవరు? ఒక విషయం తెలుసుకుందాం. ముముక్షు అంటే మోక్షాన్ని పొందాలనుకునేవాడు. ముముక్షు అంటే మోక్షాన్ని పొందాలి. మరి ఈ ముముక్షు అంటే ఇంకా మోక్షం పొందాలనుకునే వ్యక్తి, ఈ జన్మల చక్రం నుంచి బయటపడాలి అని కోరుకునే వ్యక్తి. ఇంకా నిజమైన ఆనందం ఏమిటి అని తెలుసుకోవాలనుకునే వ్యక్తి. ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొందాలనే కోరుకునే వాడు. ఎవరు? మోక్షం. ముముక్షు అంటే మోక్షం కోరుకునేవాడు. అయితే ఈ మార్గంలో మొదట ఎదురయ్యేది మనకు భయం. మరి మనకు భయం ఎందుకు శత్రువు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, భయం ఎందుకు శత్రువు అంటే, భయం అనేది మనల్ని బంధిస్తుంది. ఎవరిని? మన మనస్సును. మనలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని తీసేస్తుంది. మనకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి నది దాటాలి, అవసరం ఉంది, ఆయనకు అవతలికి ఒడ్డుకు పోవాలని అవసరం ఉంది. అతనికి ఈత వచ్చు. కానీ ఆ వ్యక్తికి ఏం భయం అంటే, పొరపాటున మునిగిపోతానేమోనన్న భయం. ఆ భయం వల్ల అతడు ఏం చేస్తాడు? నదిలోకి దిగడానికి భయపడతాడు. మరి ఇక్కడ సమస్య ఏంటి? నీళ్ళ అంటే కాదు, అతనికి ఉన్నటువంటి భయం. అలాగే ఈ మోక్షం పొందాలి అంటే మనకేమీ కష్టం ఉండదు.
ఆ మోక్షం పొందాలంటే మనకేమీ కష్టం కాదు. కానీ నాకు సాధ్యమా? నా వల్ల అవుతుందా? నేను చెయ్యగలుగుతానా? ఇన్ని రకాలుగా నేను ఆచరణ చేయగలుగుతానా? అనే ఒక చిన్న ఆ భయం వల్ల మనం వెనకడుగు వేస్తాం. అందుకే నువ్వెన్ని రోజులున్నా మనం ఆ మోక్షాన్ని పొందలేము. మనలో ఆ భయం అనేది పోవాలి. కానీ ఇంతకు మనకు ఆ భయం ఎలా పుడుతుంది అంటే, ఈ భయం అనేది మనకొక్కసారిగా రాదు. మనకు ఆ భయం రావడానికి మూలం ఏంటి అంటే, మనకున్నటువంటి అజ్ఞానం. ఈ మనకు నిజం తెలియదు. ఏంటి? అసలు నిజం. ఏంటి మనకసలు నిజం? నేను శరీరమని మనం భావిస్తాం. ఆ శరీరమని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పటి నుంచే మనకు ఈ భయాలు ఉంటాయి. శరీరం నేననుకున్నప్పుడు ఏమవుతుంది? చావంటే భయమొస్తుంది కదా! అదే నేను ఆత్మ అనుకుంటే, ఈ శరీరం చాలించినా నేను ఇంకో శరీరంలో వెళ్ళిపోతాను. ఆత్మ. నాకు చావు లేదు. ఎప్పుడూ నేనుంటాను. కాలాలు మారినా, జగాలు మారినా, యుగాలు మారినా మారనిది నేను. నేనుంటాను అనే ధైర్యం ఉంటుంది. ఎప్పుడు? జ్ఞానం వచ్చిన తర్వాత. అజ్ఞానంలో ఉన్నంత సేపు మనకు భయమే. మరి ఇంకా మనకున్న వాటిపైన మమకారం. భయం ఎలా పుడుతుంది అంటే, మనకున్న వాటిపైన మమకారం. ఏంటివి మనకున్నవి? మనకున్నటువంటి సంపదలు, మనకున్నటువంటి పేరు, కీర్తి ప్రతిష్టలు, మన యొక్క కుటుంబము, మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఒకటా? రెండా? ఎన్నో ఉన్నాయి. అసలు పుట్టినప్పుడు ఖాళీగా వస్తాము. పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఎన్నింటినో సంపాదించుకుంటాం కదా! పుట్టిన వెంటనే ఏమొస్తుంది మనకు? ఒక పేరొస్తుంది. ఒక నిక్‌నేమ్. దాని తర్వాత నామకరణం. మనకేదైతే ఒక పేరు డిసైడ్ చేస్తారు. ఇంక దాంతో పాటు పేరొచ్చిన తర్వాత మనకున్నటువంటి హ్మ్. బంధాలు. అన్న, తమ్ముడు, అక్క, అమ్మమ్మ, నానమ్మ ఇలా రకరకాలుగా బంధాలు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పైన మనం మమకారం పెంచుకుంటాం. ఆ మమకారం ఉండడం వలన అవి పోతాయేమోనని భయం. నా అనుకున్న వాళ్ళు నాకు దూరం అవుతారేమోనని. నెక్స్ట్ భవిష్యత్తు గురించి భయం. రేపేమవుతుందో? ఈరోజైతే బాగున్నా. రేపు అనారోగ్యం వస్తుందా? కష్టం వస్తుందా? సమస్య వస్తుందా? ఎవరైనా ఏమైనా చేస్తారా? ఇలా రకరకాలుగా భయాలు. ఈ ఆలోచించడం వల్ల మనకు భయం ఉంటుంది. అందువల్ల అందుకే మనకు ఈ భయం అనేది అలా పుట్టుకొస్తుంది. ఇంకా ఈ భయం మన యొక్క జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అంటే, చూడండి, మంచి పని చేయాలనుకుంటే ఏమంటుంది? వెంటనే మన మనసులోకెళ్ళి అమ్మో! నేను చేస్తానో, చెయ్యనో. ఏదైనా తప్పు జరిగితే ఎట్లా? అనే ఒక భయం. ఇంకా సత్యం చెప్పాలనే అనుకుంటాం. ఎవరైనా అబద్ధం మాట్లాడినా, వాళ్ళు తప్పు పని చేసినా, ఇంకా నీవు శరీరం కాదు ఆత్మవని చెప్పాలన్నా, భగవంతుడు మనలోనే ఉన్నాడన్నా, ఇవన్నీ సత్యాలే గదా! ఈ సత్యాలు చెప్పడానికి కూడా మనం వెనకడుగు వేస్తాం. అంటే అక్కడ ఎవరైనా నన్ను ద్వేషిస్తారేమో, ఉన్నమాట చెప్తే ఉన్నమాట చెప్పడానికి మనకు ధైర్యం ఉంటుంది. ఉన్నా కొన్నిసార్లు ఏమవుతుంది? నన్నెవరైనా ద్వేషిస్తారేమో అని వెనక్కి మనం తగ్గిపోతాం. కానీ అక్కడ సత్యం చెప్పడం వల్ల ఎప్పుడూ మనం గెలుస్తాము అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. అది జ్ఞాపకం ఉంచుకోకుండా ఏం చేస్తాం? నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తాం. ఇంకా
ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే కూడా భయమే. ఎందుకు? నేను మారిపోతానేమోనని. ఎవరో ఎక్కడో చెప్తారు, వాళ్ళు చూడు ఎంత గొప్పగా ధ్యానం క్లాసులు చెప్తారు, ధ్యానం చేయిస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, ఎక్కడంటే అక్కడ వెళ్తారు. అందరి గురించి బాగానే చెప్తాం, కానీ మనము కూడా అలా తయారవ్వాలని ఉంటుంది. కానీ మళ్ళీ అట్లా వెళ్తే నా కుటుంబానికి దూరం అవుతానేమో, నా యొక్క బంధాలకు దూరం అవుతానేమో, నా పిల్లలకు దూరం అవుతానేమో, మరి నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నా ఇల్లు ఎవరు చూసుకుంటారు, మొత్తం ఆధ్యాత్మికంలో దిగితే ఎట్లా అని ఇలా రకరకాలుగా భయాలు, మారిపోతానేమో అని. కాబట్టి ఈ ముముక్షుకు భయమే పెద్ద అడ్డంకి. అసలు మోక్ష మార్గం ముముక్షుకు అంటే మనం చెప్పుకున్నాం అర్థం ఏంటి? మోక్షం పొందాలనుకునే వ్యక్తి. ఆ మోక్షం పొందాలి అంటే మొట్టమొదటగా ఎవరైనా సరే నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలి. నేనెవరు అన్న ప్రశ్నకు మొట్టమొదటగా సమాధానం కనుక్కోవాలి. ఇక్కడ శరీరము కాదు, ఆత్మనే నిజం అని మనం గ్రహించాలి. నిన్న మనం క్లాసుల్లో చెప్పుకున్నాం, శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం. మొత్తం ఇదే టాపిక్, ఆత్మ గురించి. అవునా కదా? మరి నా జీవితం ఎలా మారిపోతుంది అని అనుమానం. ఇవన్నీ ఎప్పుడైతే మనకు ఉంటాయో అక్కడ మనకు మొట్టమొదటిగా ఈ భయం అనేది శత్రువులా ఉంటుంది. అర్థమైందా? శరీరం కాదు, ఆత్మనే నిజం అని గ్రహించాలి. కానీ మనం ఏం చేస్తాము? మన శరీరాన్ని వదిలివేయాలన్నప్పుడు మనకు అంటే అదే చావంటే మనకు భయం వేస్తుంది. నా జీవితం మారిపోతుంది. ఈ భయాలన్నీ మనం వదిలిపెట్టాలి. వదిలిపెడితే మనం ముందుకెళ్తాం. కాదు అలా మనం భయపడ్డామంటే ఇంకా మనకు మొట్టమొదటి అడ్డంకి ఎవరు అంటే భయం అనేదే శత్రువు. మనం టాపికే అది కదా, ముముక్షుడికి శత్రువులు ఎవరు అంటే మొట్టమొదటికి భయం. మరి ఈ భయానికి ఇంకొకటి ఉంది కారణం. భయానికి మూలం ద్వైత భావం. భయానికి మూలం ఏంటి? ద్వైత భావం. ఈ భయం ఎప్పుడు వస్తుంది? నేను వేరు, నీవు వేరు, ఇది నాది, ఇది నీది, ఈ భావన మనకు ఉంటుంది. ఉదాహరణకు చూడండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తండ్రి చెయ్యి తల్లి చెయ్యి పట్టుకుంటే వాడికి చీకట్లో భయం ఉండదు. చీకటే కాదు, బయటికి ఎక్కడికి వెళ్ళినా అతనికి, ఆమెకు కానీ ఎవ్వరికి భయం ఉండదు. ఎందుకు? నాకు నా తండ్రి తోడుగా ఉన్నాడు, నా తండ్రి చెయ్యిలో నేను పట్టుకున్నాను అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అలాగే మనం కూడా ఈ ఆత్మను తెలుసుకోకపోవడం వల్లే మనకు భయం. అంతే కదా? అంటే ఆత్మ అంటే ఎవరు ఇక్కడ? మనమే. ఆ చీకట్లో ఆ పిల్లవాడు తండ్రి చెయ్యి పెట్టుకుంటే ఎలా భయపడకుండా ఉంటాడు. అతనికి అసలు చీకటి అంటే కూడా తెలియదు. మనం కూడా నేను ఆత్మను అని ఎప్పుడైతే తెలుసుకుంటాం మనం ఇంకా దేనికి భయపడం. చీకటికి భయపడము, చనిపోతామంటే భయపడము, మనకి ఎవరైనా దూరం అవుతారంటే భయపడము, దేనికి భయం ఉండదిక్క. కాబట్టి మనం మొట్టమొదటిగా ఈ భయాన్ని తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి ఈ భయం అంటే? మనం జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం అంటే ఇక్కడ ఒకటి, నేను శరీరం కాదు, ఆత్మ అని మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఆత్మ అని గ్రహిస్తున్నావు, మరి ఈ ఆత్మకు కూడా చావు లేదు. నేను నేను శాశ్వతంగా ఉంటాను అనే ఆలోచన, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. నెక్స్ట్, భగవంతుని పైన విశ్వాసం ఉంచుకోవాలి. ఏం జరిగినా అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అనే నమ్మకం ఉండాలి.
అంతే కదా. నేనైతే చేశాను అంతా భగవంతుడి దయ అంటాను చూడండి. అలా మనకి ఏం జరిగినా ఆ భగవంతుడే మనల్ని చూసుకుంటాడు. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక చిన్న పిల్లవాడు ఆ తల్లి తండ్రి చెయ్యి పట్టుకుంటే వాడికి ఆ భయము ఉండదు. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఆ భగవంతుని పైన విశ్వాసం, నమ్మకం, ఆయన పైన మనం ఆధారపడాలి. ఆధారం ఉంటే మనకి ఇంకే భయము ఉండదు. నువ్వంతా మంచి చేసుకుంటూ పోయి ఆ భగవంతుని పైన భారం వేసి ఉంచావనుకో, ఇంకా నీకే ప్రాబ్లము ఉండదు. ఇంకా మనం ఏదైనా ఒక వస్తువును కానీ, ఒక బంధాన్ని కానీ, మనం నా అనుకున్న సంపదని కానీ, ఇవన్నీ నావి అని ఎప్పుడైతే పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అవి పోతాయేమని ఆటోమేటిక్గా మనకు భయం మొదలవుతుంది. అవునా కదా. ఇవి నావైతే ఉంటాయి లేకుంటే లేదు అని ఒక్క మాట మనం వదిలేసామనుకోండి, క్షణంలో మనకు ఆ భయం అనేది మాయమవుతుంది. ఇలా అసలు నాది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనకు భయం మొదలవుతుంది. చూడండి, మనం మన ఊహ వచ్చిన తర్వాత ఎవరెవరైతే నాది అని అనుకుంటామో అప్పటి నుంచే మనకు భయం అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా భయం అవుతుందా? ఏ భయము ఉండదు. ఆ చిన్న పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు, పెద్దవాళ్ళే చూసుకుంటారు. వాడు ఎక్కడ కింద పడతాడు, వాడికి ఏమైతుందో అనే భయం ఉంటుంది. పెద్దగయ్యే కొద్దీ మనకు జ్ఞానం పెరిగే కొద్దీ ఆ భయం మొదలవుతుంది. తర్వాత మనం నాది అని ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడ కూడా మనకు భయం మొదలవుతుంది. మరి ఇవన్నీ మనకు వదలాలి, ఈ భయాలు వదలాలి, మనం మన ఆధీనంలో మనం ఉండాలంటే ఒకటే ఒక మార్గం, పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ఆ శ్వాస మీద ధ్యానం చేస్తే మొట్టమొదటిగా మన మనసు ప్రశాంతం అవుతుంది. ఆటోమేటిక్గా మనసు ప్రశాంతమైతే మనకు ధైర్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం చావుకు భయపడుతున్నామా? ఎవరు భయపడటం లేదు. ఎందుకు? మనకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు జ్ఞానం లేదు, భయపడ్డాము. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, భయపడడం లేదు. చూడండి, ఇంకా మీకు ఉదాహరణగా ఒక మనిషి రాత్రిపూట అడవిలో నడుస్తుంటాడంట. దూరంలో ఒక పాము కనిపిస్తుందట. అతడు ఇంకా పాముని ఎవరికి ఎట్లుంటుంది, చనిపోతాడని ఆ భయంతో వణికిపోతాడంట. కానీ ఆ భయంతో అట్లాగే వణుక్కుంటూ ముందుకు తను వెళ్ళాలి, తన దారి తను వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళే కొద్దీ అది దగ్గరికి పోయి చూస్తే అది ఒక తాడు అంట. తాడని తెలిసినాక భయం ఉంటుందా? ఇక్కడ ఆ భయం అనేది ఉండదు. ఇక్కడ భయం నిజమా అంటే కాదు, మనకున్నటువంటి అజ్ఞానం వల్ల వచ్చింది. ఆ పాము అనుకున్నప్పుడు భయం, తాడు అనుకున్నప్పుడు భయం పోయింది. పాము అనుకున్నప్పుడు అజ్ఞానంలో ఉన్నావు, తాడు అనుకున్నప్పుడు జ్ఞానం వచ్చింది. అలాగే ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ఎక్కడ ఈ ప్రపంచం నాకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటున్నాం. ఆ వాళ్ళు దూరం అవుతారేమోననే భయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు ఆ భయం అనేది ఉంటుంది. ఆ భయం ఎందుకు? మన యొక్క అజ్ఞానం వల్ల. అందుకే మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఏం చేసుకుంటాం? గుర్తొస్తుంది, మనం గురువులు చెప్పినటువంటి ఆ జ్ఞానం గుర్తొస్తుంది. ఏంటి? నేను శరీరం కాదు, ఆత్మను. ఈ ఆత్మకు చావు లేదు. ఏం జరిగినా నాకంతా మంచే జరుగుతుంది అని మనం నమ్మాలి. ఇంకా ఈ చిన్న చిన్న భయాల నుంచి మనం బయటపడతాం. మనకు ఎదుర్కొనే శక్తి కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ భయం అనేది సహజం, కానీ దానికి మనం బానిసలం అవ్వకూడదు. ముముక్షువు అంటే ఎవరు? భయాన్ని జయించినవాడు.
సత్యాన్ని తెలుసుకున్నవాడు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మన యొక్క నిజస్వరూపం ఏంటో మనకు తెలుస్తుంది. మన హృదయంలో నుంచి ఒక స్వరం కూడా ఏం స్వరం వినిపిస్తుంది? నేను ఆత్మను, నాకు ఏ భయము లేదు, నేను శాశ్వతంగా ఉంటాను అనే ఒక స్వరం మనకు వినిపిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, భయం ఉన్నంత వరకు ఈ బంధాలలో ఉండిపోతాం. ఆ భయం పోయినప్పుడే మనకు ఆ మోక్షం వస్తుంది. ఈ విధంగా మనం ఈ భయాన్ని, మనకున్న భయాన్ని అర్థం చేసుకొని దాన్ని కనుక జయిస్తే మొట్టమొదటి ఈ ముముక్షుకున్నటువంటి ఆ శత్రువు భయం అనే దాని నుంచి బయటపడి మనం ముందుకు సాగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. దానికి పత్రిగారు ఇచ్చినటువంటి మార్గం శ్వాస మీద ధ్యాస. దాని వల్లనే మనం మనకున్నటువంటి భయం నుంచి బయటపడతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి కాసేపు అందరం ధ్యానంలో కూర్చుందాం.